ఓవర్లకు కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు 149 ఫర్ 2. ఇంకా 8 ఓవర్లలో 90 పరుగులు చేస్తే ఆ జట్టుదే విజయం. ఇక్కడే లక్నో సూపర్ జెయింట్స్ వైపు మ్యాచ్ మలుపు తిరిగింది. అజింక్య రహానే దూకుడు మీదున్నాడు. 13వ ఓవర్ను వేసేందుకు శార్దుల్ ఠాకూర్ సిద్ధమయ్యాడు. అదే ఊపులో ఓవర్ను వేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నట్టుండి నడుపు నొప్పి అంటూ మైదానంలోనే ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడే ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. కాసేపటికి కోలుకోవడంతో ఆటను కొనసాగించాడు. అయితే ఆ 13వ ఓవర్ను శార్దుల్ వైడ్లతో ప్రారంభించాడు. వరుసగా 5 వైడ్లు వేశాడు. కానీ అదే ఓవర్లో చివరి బంతికి రహానని అవుట్ చేసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత రమన్దీప్, రాఘవంశీ, వెంకటేష్ అయ్యర్, రసెల్ వరుస ఓవర్లలో వికెట్లను సమర్పించారు. ఆఖర్లో రింకు, హర్షిత్ పోరాడినా కోల్కతాకు ఓటమి తప్పలేదు. అయితే కోల్కతా విజయం సాధించే దిశగా వెళ్తున్న వేళ రిషబ్ పంత్ నొప్పి అంటూ మ్యాచ్ను కాసేపు ఆపడం వల్లే కేకేఆర్ బ్యాటర్లు ఏకాగ్రత కోల్పోయారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ సీన్ చూస్తే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ గుర్తొచ్చింది అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫేక్ ఇంజరీతో పంత్ మరోసారి తన జట్టును గెలిపించాడంటూ ట్రోలింగ్ మొదలైంది. అప్పుడు కూడా పంత్ తన మోకాలి నొప్పిగా ఉంది అంటూ మ్యాచ్ను ఆపాడు. అప్పుడు దక్షిణాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే అవసరం. అక్కడ విరామం వచ్చాక సఫారీ జట్టు ఏకాగ్రతను కోల్పోయి ఓటమి పాలైంది. ఇప్పుడు కూడా ఇలానే పంత్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.